చిట్టి కథ గాడిద సలహా. ఒకరోజు ఒక పిల్లి చేపలు పట్టడానికి ఒక చెరువుకు పోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక గాడిద పిల్లి ఎలా చేపలు పడుతుందో అని చూస్తోంది. కాసేపు అయ్యాక ఒక చిన్న చేప గాలానికి తగులుతుంది. నెమ్మదిగా దానిని బయటికి తీయసాగింది. అంతలో అది చూసిన గాడిద, పిల్లి బావా, అంత చిన్న చేప నీకు ఏం సరిపోతుంది, దాన్ని వదిలేయి, ఇంకా పెద్ద పెద్ద చేపలు ఈ చెరువులో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి అని చెప్పింది. ఆ మాటలు విని పిల్లి ఆ చిన్న చేపను నీళ్ళల్లోకి వదిలి మరలా గాలం వేసింది. కొంచెం సేపటికి ఇంకొంచెం పెద్ద చేప గాలానికి చిక్కుకుంది. దానిని చూసి గాడిద నవ్వి, ఇది కూడా ఏమంత పెద్దదిగా ఏం లేదు, ఇంతకంటే ఇంకా పెద్దది నీ గాలానికి పడుతుంది. అందరూ ఆనందంగా పట్టుకొని పోతూ ఉంటే నువ్వు ఇంత చిన్న చేపను తీసుకుని వెళ్తావా, అందరూ నవ్విపోరు అని అన్నది. ఆ మాటలు విని ఆ చేపను కూడా వదిలివేసింది పిల్లి. ఈసారి మొదటి చేప కన్నా చిన్న చేప పడింది. చిచ్చి అంటూ వికారంగా మొహం పెట్టింది గాడిద. పిల్లి సిగ్గుపడి దానిని కూడా వదిలివేసింది. మరలా గాలం వేసింది. ఈసారి ఎంతసేపు ఉన్నా కూడా ఒక్క చేప కూడా పడలేదు. నెమ్మదిగా చీకటి పడింది. ఆకలితో పిల్లి కడుపు నకనకలాడిపోసాగింది. ఒళ్ళంతా నీరసంగా అయిపోయింది. అబ్బా, నాకు ఆకలి అవుతూ ఉంది, రేపు కలుద్దాంలే అంటూ చెరుకు తోట వైపు వెళ్ళిపోయింది గాడిద. పిల్లి చుట్టూ చూసింది. జంతువులన్నీ దొరికిన చేపల్ని హాయిగా తింటున్నాయి. అయ్యో, అనవసరంగా ఒక పెద్ద చేప కోసం దొరికిన 3 చేపల్ని వదులుకున్నానే అని బాధపడింది. ఆ 3 కలిపితే ఎంత పెద్దదయ్యేది, హాయిగా కడుపు నిండిపోయేది. అనవసరంగా ఆ గాడిద మాటలు విని ఈరోజు తిండి లేకుండా పడుకోవాల్సి వచ్చింది అనుకుంటూ బాధగా వెళ్ళిపోయింది పిల్లి. ఈ కథలో నీతి ఏంటంటే, అందుకనే ఎవరేం చెప్పినా వినకుండా మన పని ప్రకారం మనం పని చేసుకోవాలి అని, ఎవరు చెప్పిన మాటలు విని నష్టపోకూడదని ఈ కథలో నీతి. ఎవరి సలహాల్ని పాటించకూడదు.